పాక్ డ్రోన్ల దాడికి దిగింది. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడింది. భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. జమ్మూ కశ్మీర్ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేశారు. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దాన్ని భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకం. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। तो आप देख रहे हो कितने सारे जा रहे हैं। ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये। वो देखो फुल स्केल वॉर है भाई, ये फुल स्केल वॉर। लाइट अभी बंद हो रही है। रेड लाइट दिख रही है बस। भैया यहाँ से फेंक रही है से పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దాన్ని భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకం. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ని భారత్ కూల్చివేసింది. అందులో ఒక F-16 ఉండగా మరో 2 JF-17S యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని కోల్పోయిన విషయాన్ని పాకిస్తాన్ సైన్యం కూడా నిర్ధారించింది. लाइट अभी बंद हो रही है भाई। पाकिस्तान की ग्राउंड मारनी पड़ेगी। इंडियन आर्मी को पूरा सपोर्ट है, पूरा खत्म कर दो सारों को। लाइट्स बंद हो गई, देखो साइड लाइट्स बंद हो रही है। तो भाई जो भी लोग JNK के बाहर रह रहे हैं, इस वीडियो को ज़्यादा से ज़्यादा देखो। ये कारियाना हरकत है पाकिस्तान की। देखो पूरा ब्लैकआउट हो गया। ये मेन सिटी है भाई, ये नीचे एयरपोर्ट है। जो हमारा इंडियन आर्मी का एयरपोर्ट है ना, ये रेड वाले वहां से निकल रहे थे अभी। और ये बीच में इनका मेरा ख्याल से कोई फाइटर जेट आया होगा, तो उसी को रिटेलिएट कर रहे थे। भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। तो आप देख रहे हो कितने सारे जा रहे हैं। ये मेन हमारी छन्नी పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దాన్ని భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకం. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ని భారత్ కూల్చివేసింది. అందులో ఒక F-16 ఉండగా మరో 2 JF-17S యుద్ధ విమానాలున్నాయి.
పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత ఆర్మీ. F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది భారత ఆర్మీ. సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది భారత ఆర్మీ. మొత్తంగా పాక్ 3 యుద్ధ విమానాలను బద్దలు కొట్టింది భారత ఆర్మీ. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దాన్ని భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకం. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ని భారత్ కూల్చేసింది. అందులో ఒక F-16 ఉండగా మరో 2 JF-17S యుద్ధ విమానాలున్నాయి. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను అమెరికా నుంచి సమకూర్చుకుంది. ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా వీటిని పాక్ ఇచ్చింది. వీటిని యుద్ధాలకు వినియోగించకూడదనే నిబంధన ఉంది. అయితే పాక్ మాత్రం దాన్ని భారత్పై దాడికి ఉపయోగించింది. గతంలో F-16 కూలినప్పుడు కూడా అదేం లేదంటూ పాక్ బుకాయించింది. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దాన్ని భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకం. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ని భారత్ కూల్చేసింది. అందులో ఒక F-16 ఉండగా మరో 2 JF-17S యుద్ధ విమానాలున్నాయి. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను అమెరికా నుంచి సమకూర్చుకుంది. ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా వీటిని పాక్ ఇచ్చింది. వీటిని యుద్ధాలకు వినియోగించకూడదనే నిబంధన ఉంది. అయితే పాక్ మాత్రం దాన్ని భారత్పై దాడికి ఉపయోగించింది. గతంలో F-16 కూలినప్పుడు కూడా అదేం లేదంటూ పాక్ బుకాయించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్లో అందిస్తారు. దినకర్, దాదాపు ఒక అరగంట కిందట నుంచి జరుగుతున్నటువంటి ప్రతి దాడిలో మొత్తం అంతా కూడా హై అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ వచ్చింది. అయితే బార్డర్ రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్, దాంతో పాటు కూడా జమ్మూ కాశ్మీర్లో మాత్రం కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ అయింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన ఎయిర్ స్ట్రిప్స్ మీద దాడులు జరగడంతో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, ఆ తర్వాత ముఖ్యంగా బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా హై అలర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. జైసల్మేర్ ఎయిర్ బేస్ క్యాంప్ గా ఉంది. దాదాపు జైసల్మేర్ ఎయిర్పోర్ట్ తో పాటు జోధ్పూర్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే లడక్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. దాదాపు 27 ఎయిర్పోర్ట్లు ఏదైతే అత్యంత కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయో వాటన్నింటిలో కూడా హై అలర్ట్ ఇచ్చారు. బ్లాక్అవుట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను రాజస్థాన్ దగ్గర గతంలో అణు పరీక్షలు జరిపినటువంటి పోఖ్రాన్ దగ్గర ఉన్నాను. పోఖ్రాన్ లో ఈ హై అలర్ట్ కు సంబంధించినటువంటి రెడ్ కలర్స్ ఒక డేంజరస్ రెడ్ సిగ్నల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ రెడ్ సిగ్నల్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి 22 జిల్లాల్లో కూడా మొత్తం ఇక్కడ జైసల్మేర్కి సంబంధించి ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ అనౌన్స్ చేశారు. చాలా గ్రామాలన్నీ కూడా చీకటమయమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో స్ట్రైక్ తర్వాత ఎయిర్ స్ట్రిప్ తర్వాత మొత్తం అంతా కూడా జైసల్మేర్ నెక్స్ట్ ఎయిర్ స్ట్రిప్ ఉండడంతో కూడా ఇక్కడ బ్లాక్అవుట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ మొత్తం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం అంతా కూడా ఇక్కడ బ్లాక్అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్ స్ట్రిప్ కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది ప్రభుత్వం. చెప్పేంత వరకు కూడా నెక్స్ట్ ఎలాంటి లైట్లు కూడా వెలిగించకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ కలర్ మొత్తం ఇది పోఖ్రాన్ కు సంబంధించిన ప్రాంతం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో జైసల్మేర్ పరిసర ప్రాంతాలు, రైట్ సైడ్ పోఖ్రాన్ కి దగ్గర ప్రాంతంలో కూడా పాకిస్తాన్ బార్డర్ కు సంబంధించిన లైన్లు ఉన్నాయి. ఈ రెడ్ కలర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో పోఖ్రాన్ అణు పరీక్ష కేంద్రం ఏదైతే ఉందో
ఉందో దాని దగ్గర మొత్తం అంతా కూడా ఇలా రెడ్ సిగ్నల్స్ అన్ని కూడా అనౌన్స్ చేసి అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఒక రకమైనటువంటి అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. సో ఒకవైపు జమ్మూ కాశ్మీర్, మరొక వైపు పంజాబ్, తర్వాత రాజస్థాన్, ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ రాజస్థాన్ ఉంటుందేమో అన్నటువంటి అనుమానంతో కూడా ఈ యొక్క రాజస్థాన్ లో దగ్గరలో ఉన్నటువంటి జోధ్పూర్ ఎయిర్పోర్ట్ స్ట్రిప్, ఆ తర్వాత నెక్స్ట్ జైసల్మేర్ ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ను కూడా మొత్తం అంతా అలర్ట్ చేయడం జరిగింది. మన కెమెరామెన్ క్లోజ్ షాట్ లో చూపిస్తున్నారు. ఇదైతే ఉన్నాయో మొత్తం ఇవి ఇక్కడ భారీగా రెడ్ కలర్స్ తో వెలుగుతున్నాయి. హైవే మీద కూడా ఒక పోఖ్రాన్ అణు కేంద్రానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంది. ఈ తర్వాత ఇటువైపు హైవే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం జైసల్మేర్ ప్రాంతం అంతా కూడా బ్లాక్అవుట్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే బార్డర్ రాష్ట్రాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో జనాల్ని అలర్ట్ చేశారు. అయితే అర్ధరాత్రి ఏదైనా జరుగుతుందేమో అన్నటువంటి ఒక ఆందోళన అయితే స్థానికుల్లో కనిపిస్తుంది. మొత్తం హైటెన్షన్ వైర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా రెడ్ కలర్ బ్లాకేజ్ చూపిస్తూ కూడా మొత్తం అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే జిల్లాల ఇక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి మెయిన్ జిల్లాల్లో దాదాపు 10 నుంచి 12 జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ అనౌన్స్ చేయడంతో హై అలర్ట్ లో కూడా జైసల్మేర్ ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరిగింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.